Hello, welcome back to our channel. అబ్బో. జ్యోతి 1 month ఉన్న దగ్గర నుంచి అబ్బో అబ్బో అంటుందన్నమాట. అందుకని మాకు కూడా అబ్బో అని అలవాటైంది. అబ్బు అబ్బు ఇచ్చుడు జ్యోతి గాడు. జ్యోతి ఇచ్చుడు. ఎవరైతే జ్యోతిపప్పును మన దితి బుజ్జి సోఫా ఇది. నచ్చింది జ్యోతిపప్పకి. బాగుందా? అయ్యో వెనకాల పెట్టలేదు. అమ్మో పడతావు నాన్న, జాగ్రత్తగా ఉండాలి. జ్యోతి అయ్యి నచ్చింది జ్యోతికి. జ్యోతి ఫేస్ చూపించు నన్ను ఒకసారి. జ్యోతి ఇక్కడ ఫేస్ చూపించమ్మా. ఇలా తిరుగు. అమ్మో ఇంకొంచెం తిరిగావా ప్లీజ్. అయ్యయ్యో 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 చిన్నగా చిన్నగా. అమ్మో 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 ఇటు వచ్చాను నేను. హై బాగుందా నీ నచ్చిందా? నా చిట్టి పాపకు నచ్చిందా? సో క్యూట్. ఇటు చూడు జ్యోతి, ఇటు చూడు జ్యోతి, ఇటు చూడు జ్యోతి, ఇటు చూడమ్మా. హై అటు గోడ ఉంది, దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. బాగా కొంచెం స్లోగా ఎక్కరా జ్యోతిగాడు, భయం వేస్తుంది. అమ్మో 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 తేజ. సూపర్. పడి ఎంత ఈజీగా లేచిందో తెలుసా దానికదే. ఓ స్లో, సేఫ్గా ఎక్కాలి, జాగ్రత్తగా ఎక్కాలి. ఒక్క నిమిషం కూర్చో, ఒక్క నిమిషం. ద్యుతి ఎప్పుడు కూర్చోబెట్టగానే శివగామి పోజులో కూర్చుని పోతుంది అనమాట. ఈ సోఫా కూడా బాగా సెట్ అయిపోయింది అనిపించింది. మై ప్రిన్సెస్ ఈజ్ సిట్టింగ్ ఆన్ హర్ థ్రోన్. నానా, వేర్ ఈస్ హర్ క్రౌన్? ఇంత బాగా చేస్తుంది తేజా. అమ్మో ఇంత బాగా కూర్చున్నావే కదలకుండా. ఇంకా ఇలా కూర్చుంటే ఎంత బాగున్నావే. చూడు మంచిగా అప్పుడప్పుడు ఇలా కూర్చుంటూ ఉండు. యాక్టివ్గా ఉండడం ఇది ఓకే, కానీ ఇలా అప్పుడప్పుడు కూర్చుంటే బాగుంది. దితిగాడు ఎంత బాగున్నావే, మంచిగా పోజ్ ఇస్తున్నావే చిటితల్లిలాగా. అమ్మో నీకు తెలుసా ఇలా కూర్చోవాలి, ఫొటోస్ తీస్తున్నారు అని? అబ్బో రండి రండి, త్వరపడండి, తీసుకోండి. మళ్ళీ ఇలాంటి
టైం ఎప్పుడు వస్తుందో కదా జ్యోతి. తీసుకోండి ఫొటోస్. ఏం చేస్తున్నావు బిడ్డమా? ఏం చేస్తున్నావు? ఇటు ఇటు నానేమో తెచ్చాడు. ఏం చేస్తుంది? కొంచెం నాన్న కొంచెం కింద కొంచెం. హాయ్ హై ఫై హై ఫై. దానికి ఇష్టం ఉంటేనే ఇస్తుంది. ఎట్లా దిగింది చూసావా? పుచ్చిగాడు దిది. కొత్త చీర, కొత్త చీర కోసమా? ఓపెనింగ్ సీట్ కవర్. చెప్పానా వచ్చుంటాడు అని. రాకింగ్ చైర్. జ్యోతిగాడు వద్దు వద్దు ఆగు. వెయిట్ 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 ఏ మూమెంట్. క్వాలిటీ బాగుంది, నైస్ క్వాలిటీ. అమ్మ నోట్లో పెట్టుకుంటుంది, పక్కన పెట్టు. రాకింగ్, ఇవి రాకింగ్కి యూజ్ చేసుకునేలాగా కదా. ఇట్లా పెడితేనేమో నార్మల్గా కింద వీల్స్ పెట్టుకోవచ్చు, వీల్స్ తీసేస్తే రాకింగ్. నో 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 వీల్స్. ఓ హార్స్ షూ. హార్స్ షూ. ఫోర్ వచ్చాయి, ఫోర్ వస్తాయిగా. చూస్తుంది. అమ్మాయి నోట్లో పెట్టుకునేది కాదమ్మా, ఇంత పెద్దది కూడా. కూర్చో కూర్చో. ఓయే ఓయే దిదిగాడు. నువ్వేమైనా ఇంగ్లీష్ పిల్లవా, తెలుగు పిల్లవి కదా? దిది బాగుందా? నచ్చిందా? అంత బాగుందా? నిజంగా సూపర్ ఉందా? అయ్యో కొన్ని వాటర్ ఇస్తాగు. తిప్పి తిప్పి మరి తిప్పి 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 వేస్తుంది. నన్ను కోపంగా చూసి మరి దానిపైన చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ముందుకు వచ్చెక్కు, ముందుకు రా, ఇంకొంచెం ముందుకు రా. దికి ఏది చిన్నది కనిపించినా కానీ దాన్ని పట్టుకుని ఎక్కాలి, లేదంటే అది నిలబడాలి, లేదు అటు ఇటు తిరగాలి. ఇలాంటి కోరిక ఎక్కువ ఉందన్నమాట ప్రజెంట్. నడవాలని బాగా ట్రై చేస్తుంది, నిలబడమే రాలేదు, సరిగ్గా నడవడానికి ట్రై చేస్తుంది. ఇంకా అలా చేస్తుంది కదా అని చెప్పి ఒక వాకర్ కొనిపించాము. లేదు అంటే ఏం చేస్తుందంటే, మేము నడుస్తుంటాం కదా అటు ఇటు, నచ్చేటప్పుడు టక్ మనం పట్టేసుకుని మాతో పాటు ఇలా మా కాలు పట్టుకుని మా చేతులు పట్టుకుని తనకు తానే నడవడానికి ట్రై చేస్తుంది అనమాట. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా నడవడానికి అని చెప్పి పుష్ వాకర్ ఒకటి కొనిపించాము.
అంటే నార్మల్ ట్రెడిషనల్ వాకర్స్ అవి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అంటే కాళ్ళలో సమ్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందుకని చెప్పేసి అది కొనలేదు. ఈ పుష్ వాకర్ కొన్నాము. ఇదేంటంటే సౌండ్ బాగా వస్తుంది అసలు. అంటే దానికి వీల్స్కి పైన టైర్ది ఉంటుంది కదా, ఆ మెటీరియల్ లాంటిది, అంటే చాలా తిందే అలాంటిది ఒకటి ఉంది. కానీ అవి ఊడిపోతూ ఉన్నాయి, అవి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లేవన్నమాట. అవి తీసేసాం. అవి తీసేసినా పెట్టినా కానీ సౌండ్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కానీ టైల్స్ పైన బాగా సౌండ్ ఎక్కువ వస్తుందన్నమాట. ఒక్కోసారి సైలెంట్గా ఉంటే రీసౌండ్ కూడా వస్తుంది నైట్ టైంలో. మన పాప నైట్ టైంలో కూడా యాక్టివ్గా ఉంటుంది కదా, అలా రీసౌండ్ కూడా వస్తుంది అసలు నడుస్తున్నప్పుడు. అయ్యో పాపం కదా అని చెప్పేసి కొనిపిస్తే ఇప్పుడు ఇంకెక్కువైంది మ్యూజిక్. సరే ఇందాక నాకు ఫుల్ వర్క్ ఉందన్నమాట, అందుకని చెప్పి అప్పుడప్పుడు ఏం చేస్తున్నా అంటే కాసేపు పక్కన పెడుతున్నా, అది కనిపించకుండా. అది కనిపిస్తే ఏం చేస్తుంది, తీసుకెళ్ళి నడుపుతూ ఉందన్నమాట దాన్ని. అలా పట్టుకుని ఇంకెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒక్కరోజు మాత్రమే చూపించాం సరిగ్గా, ఇలా ఉంటుంది ఇది వాకర్ అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉన్నాం అంతే. జస్ట్ కొన్ని సెకండ్స్ వింటారు కదా, విన్న తర్వాత ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, నడుస్తుంటారు కదా. అలా స్టార్ట్ చేసింది, ఇంకా ఆపట్లేదు. అది సౌండ్ వస్తున్నా, ఏం చేసినా, టైర్స్ అని చెప్పాను కదా అవి పక్కన పడిపోతున్నా, ఏం చేసినా సరే, మధ్యలో ఏది అడ్డు వచ్చినా సరే దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నా అంటే సౌండ్ బాగా వస్తుంది బాబోయ్ అని చెప్పేసి కాసేపు పక్కన పెడుతున్నా. అప్పుడు ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న స్టూల్స్, చైర్స్ ఏ ఉంటే అవి లాక్కుని వెళ్ళిపోతుంది. నడవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని వాకర్ కొన్నామా. తర్వాత ఊరికే సోఫాలు ఎక్కడానికి ట్రై చేస్తుంది. నేను ఇక్కడ కూర్చుంటే నా పైన కాలు పెట్టేసి పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. మనకి కొంచెం టెన్షన్ అవుతుంది కదా, ఎక్కడ జారుతుందో ఏంటో అని చెప్పి. అందుకని నేను ఏంటంటే ఊరికే సోఫాలు ఎక్కడానికి ట్రై చేస్తుంది కదా అని చెప్పి దానికి ఒక చిన్న సోఫా కొనేసాము, ఊరికే ఎక్కడ వస్తుంది అని చెప్పి. ఇంకా దానికి అసలు నేను ఆర్డర్ నిన్న హై చైర్ అండ్ ఇది రెండు ఒకేసారి వచ్చాయి. సో వచ్చిన తర్వాత నేను ఈ చైర్ ఒకటి లోపల తీసుకొచ్చేసాను, వెంటనే కట్ చేసేసి లోపల తీసుకొచ్చాను నిన్ననే. ఇంకా తీసుకురాగానే అది ఓపెన్ చేయగానే దానికి ఎంత నచ్చిందో, ఎక్కింది, కూర్చుంది, తొక్కింది, అసలు ఎంత చేసిందో నిన్న. ఇంకా నిన్న నైట్ అంతా చాలాసేపు దాంతోనే పడుకుంది, అటు ఇటు. అంటే అది సోఫా కమ్ బెడ్ లాగా ఉంటుంది అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేసింది, తర్వాత పడుకుంది. అందుకని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా కూర్చుంది. ఎంత మంచిగా కూర్చుందంటే నిన్న తీసుకురాగానే ఇట్లా రాయల్ పోజ్ ఒకటి ఇస్తారు కదా, అలా పెట్టి కూర్చుంది అనమాట. ఎందుకు నేను బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి ఈరోజు కూడా మార్నింగ్ స్నానం చేయగానే తనకి అక్కడ కూర్చోబెట్టాము. మంచిగా ఎంజాయ్ చేసింది అప్పటి నుంచి. అసలు నన్ను పట్టించుకోలేదు చాలాసేపు. ఎక్కుతుంది, దిగుతుంది, దిగుతుంది, అసలు దానికదే చేస్తుంది. కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే దాన్ని సోఫాలాగా చేస్తే కొంచెం హైట్ ఉంటుంది కదా, అప్పుడు భయం వేసింది. కానీ బెడ్ లాగా వేస్తే బాగానే ఉందన్నమాట. సో బెడ్ లాగా వేస్తే కొంచెం హైట్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం మనకు కూడా రిలాక్స్డ్గా ఉండొచ్చు. కూర్చో, ఎక్కి కూర్చో పైన. వద్దా? ఉండు ఉండు ఉండు, కొంచెం దిగు 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 దిగుతీ దిగుతావా? కొంచెం కొంచెం తీసేస్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తేజ ఎట్లా ఎక్కుతుంది చూడు పరుపుని.